హాయ్ ఎవరివన్, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో తెలంగాణ గౌటెన్ కాంట్రాక్ట్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్ నుండి వరంగల్ జిల్లాలో డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇప్పుడు వరంగల్ డిస్ట్రిక్ట్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒకసారి చూద్దాం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా అయితే షేర్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఇప్పుడు నోటిఫికేషన్లో చూద్దాం. నోటిఫికేషన్లో ఇక్కడ రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్లో ఎంజిఎం హాస్పిటల్ వరంగల్లో 2 డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అప్లికేషన్ ఫామ్ నేను అప్లోడ్ అయితే చేస్తాను, ఒకసారి అయితే మీరు చూసుకోండి. మీరు అప్లికేషన్స్ వచ్చేసి మార్చి 22వ తారీఖు నుండి మార్చి 24వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి ఆల్ డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సూపరింటెండెంట్ ఎంజిఎం హాస్పిటల్ వరంగల్ ఈ అడ్రస్లో అయితే మీరు వెళ్ళి మీ అప్లికేషన్స్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. మార్చి 24వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అయితే మీరు వెళ్ళి సబ్మిట్ అయితే చేయండి మీ అప్లికేషన్ ఫామ్ అనేది. డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు శాలరీ చూసుకుంటే ఇక్కడ 35,000 అని మెన్షన్ చేశారు పర్ మంత్కి. ఇక్కడ రిక్రూట్మెంట్ షెడ్యూల్ చూసుకుంటే ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ మార్చ్ 21కి అయితే రావడం జరిగింది. అప్లికేషన్స్ మార్చ్ 21వ తారీఖు నుండి మార్చ్ 24వ తారీఖు వరకు అయితే తీసుకుంటారు. లాస్ట్ డేట్ చూసుకుంటే ఇక్కడ మార్చి 24వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు అయితే మీరు సబ్మిట్ అయితే చేయవచ్చు అప్లికేషన్స్ అనేవి. వీటికి ఇంటర్వ్యూ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ వచ్చేసి ఏప్రిల్ 2వ తారీఖు అలాగే ఏప్రిల్ 3వ తారీఖు అయితే ఉంటుంది. వెన్యూ అంటే అడ్రస్ వచ్చేసి సూపరింటెండెంట్ ఎంజిఎం హాస్పిటల్ వరంగల్ ఈ అడ్రస్లో అయితే మీకు ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ క్రైటీరియా చూసుకుంటే బీడిఎస్లో వచ్చిన మార్క్స్కి మీకు 70 మార్క్స్ని అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే పోస్ట్ క్వాలిఫికేషన్ వెయిటేజ్ వచ్చేసి 10 మార్క్స్ని అయితే తీసుకుంటారు. అలాగే ఇంటర్వ్యూకి 20 మార్క్స్, టోటల్ 100 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇక్కడ ఒక నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోట్లో ఇక్కడ ఏముందంటే ఈ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకు మీరు ఒకవేళ సెలెక్ట్ అయితే అది కూడా మీరు అదర్ స్టేట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మీరు సెలెక్ట్ అయిన 1 వీక్ లోపు అయితే మీరు తెలంగాణ రిజిస్ట్రేషన్ పేరు మీద అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు 1 వీక్లో కనుక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయనట్లయితే సెలక్షన్ లిస్ట్ నుండి మిమ్మల్ని తీసివేయడం జరుగుతుంది. అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ జోన్ 4 డిస్ట్రిక్ట్స్ అంటే వరంగల్, హన్మకొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, ఖమ్మం ఈ డిస్ట్రిక్ట్స్ అందరూ కూడా ఈ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏజ్ చూసుకుంటే మినిమం 18 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మ్యాక్సిమం వచ్చేసి 46 ఇయర్స్ వరకు కూడా మీరు ఈ పోస్టులకి అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్లో రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏజ్ కట్ ఆఫ్ డేట్ చూసుకుంటే జూలై 1, 2024 అని ఇక్కడ మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్ సర్వీస్మెన్స్కి 3 ఇయర్స్ వరకు, అలాగే ఎన్సీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు, అలాగే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్కి ఇక్కడ 10 ఇయర్స్ వరకు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇదైతే ఒకసారి మీరు చూసుకోండి. రిక్రూట్మెంట్ అనేది వాక్ ఇంటర్వ్యూ ద్వారా అయితే కండక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ హౌ టు అప్లై చూసుకుంటే మీరు ఈ పోస్టులకి డైరెక్ట్గా వెళ్ళి అవ్వచ్చు, లేదంటే మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. అడ్రస్ వచ్చేసి సూపరింటెండెంట్ ఎంజిఎం హాస్పిటల్ వరంగల్ ఈ అడ్రస్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది మీ అప్లికేషన్ ఫామ్ అనేది. అలాగే మీ అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు మీ క్వాలిఫికేషన్ సంబంధించిన జిరాక్స్ కాపీస్ మీరు పెట్టాలి. వాటిపైన మీరు మీ సిగ్నేచర్ అయితే పెట్టాల్సి ఉంటుంది. అయితే మీరు మర్చిపోకండి. ఇక్కడ మీరు అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు పెట్టవలసిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ ఎస్ఎస్సి మార్క్స్ ఏమో, అలాగే మీ స్టడీ సర్టిఫికేట్స్ వచ్చేసి 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు అయితే ఇక్కడ అడుగుతున్నారు. ఒకసారి చూసుకోండి మీరు ఇది. అలాగే బీడిఎస్ డిగ్రీ పాస్ సర్టిఫికేట్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్తో పాటు. అలాగే మీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అది కూడా మీరు తెలంగాణ డెంటల్ కౌన్సిల్ పేరు మీద మీరు పెట్టాల్సి ఉంటుంది. తెలంగాణ పేరు మీద కాకుండా మీరు అదర్ స్టేట్స్ మీద కనుక రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పెట్టినట్లయితే మీకు 1 వీక్ అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ వితిన్ 1 వీక్లో మీరు తెలంగాణ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, అలాగే ఇన్కేస్ ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫామ్ పైన మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఆధార్ కార్డు, అలాగే పాన్ కార్డు, అలాగే మీరు డీడీ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. 1000 రూపీస్తో మీరు డీడీ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇదే మీరు డీడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది 1000 రూపీస్తో. డీడీ వచ్చేసి మీరు ఇన్ ఫేవర్ ఆఫ్ సూపరింటెండెంట్ ఎంజీఎం హాస్పిటల్ వరంగల్, ఈ పేరు మీదుగా మీరు డీడీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీకు ఇంటర్వ్యూ వచ్చేసి ఏప్రిల్ 2వ తారీఖు అలాగే ఏప్రిల్ 3వ తారీఖు అయితే ఉంటుంది. ఫైనల్ మెరిట్ లిస్ట్ అలాగే సెలక్షన్ లిస్ట్ వచ్చేసి ఏప్రిల్ 4వ తారీఖు అయితే మీకు ఉంటుంది. ఈ నోటిఫికేషన్లో ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్స్లో అయితే మీరు పెట్టండి, నేను మీకు తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను. ఇక్కడ నేను అప్లికేషన్ ఫామ్ కూడా అప్లోడ్ అయితే చేస్తున్నాను, ఒకసారి అయితే మీరు చూసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ మాత్రం చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.